ఇంకా మేము ఎక్కాల్సిన ట్రైన్ వస్తుందని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారనమాట. ఇంకా మా దగ్గర ఉన్న లగేజ్ మొత్తం పట్టుకొని మా కోచ్ ఎక్కడుందో ఆ బోర్డు ఎక్కడ వచ్చిందో అక్కడికి వెళ్ళి అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. వెయిట్ చేసిన 5 minutesకి మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి రాజధాని ట్రైన్ అనమాట. రాజధాని అంటే మనకి ఫుడ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. మన ఫుడ్ బయట కొనాల్సిన పని లేదు, మన టికెట్తోనే ఫుడ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. సో మేము నైట్ 10 o'clock ఎక్కాము కాబట్టి మార్నింగ్ మాకు బ్రేక్ఫాస్ట్ వస్తుంది. ఇంకా మాకు సీట్స్ వచ్చేసి సైడ్ 2 సీట్లు అయితే వచ్చాయన్నమాట. ఈసారి మేము 3 seats బుక్ చేసుకున్నాం పాపకు కూడా. ఇంకా సైడ్ ఉన్న 2 వచ్చాయి అండ్ ఇంకా కిందన అయితే వచ్చిందనమాట. పాపని ఫస్ట్ టైం అయితే పడుకోబెడుతున్నాము. జస్ట్ అలా ట్రై చేసాం పడుకుంటుందని పడుకోలేదనమాట. ఇంకా మా హస్బెండ్ మా పాప అయితే అక్కడ పడుకున్నారు, మా బాబు నేను ఇక్కడ పడుకున్నాము. నైట్ 10:30, 11 అయిపోయింది కాబట్టి ట్రైన్ వచ్చేటప్పటికి ఇంకా ట్రైన్ ఎక్కి సామాన్ సెట్ చేసుకొని మేము పడుకునేటప్పటికి టైం వచ్చేసి 1-2 అయిపోయింది అనమాట. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే మనకి ట్రైన్లో బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చారనమాట. వెజ్ ఇంకా నాన్ వెజ్ తీసుకున్నాం. వెజ్లో అయితే కట్లెట్, బ్రెడ్, ఒక జ్యూస్ అయితే ఇచ్చారు బటర్గా. నాన్ వెజ్లో కూడా సేమ్ అవే ఇచ్చారు. ఇక కట్లెట్ బదులు ఆమ్లెట్ అయితే ఇస్తారనమాట. ఇక్కడ మాకు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఒకటే ఇస్తారు, ఎందుకంటే మేము 12కి ట్రైన్ అయితే దిగిపోతున్నాం అనమాట. 12 కంటే ఇంకా ఎక్కువ ఉంటే మనకి లంచ్ అయితే ఇస్తారు, కానీ మేము 12కే ట్రైన్ దిగిపోతున్నాం. ఇప్పుడు మేము వచ్చేసి బెంగాల్లోని ఎన్జేపీ అన్న స్టేషన్లో దిగుతాం అనమాట. అక్కడి నుంచి మేము హౌరాకు ఇంకో ట్రైన్ అయితే ఎక్కుతాము. సో ఇప్పుడు మేము దిగాల్సిన ఎన్జేపీ స్టేషన్ అయితే వచ్చింది. ఇక్కడ దిగేసిన తర్వాత హౌరాలో ఏ ట్రైన్ ఎక్కామన్నది నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను నేను. హౌరాలో ఎక్కిన ట్రైన్ అయితే చాలా బాగుంది, అది ఇంకా బాగుంటుంది వీడియో.